Hi viewers, welcome back to our channel Vijay Siddhi. Watch and like, share, subscribe. ఫిబ్రవరి 1వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 1:52 తర్వాత 100% జరిగేది ఇదే. కుంభరాశి వారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. అలానే ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్త రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్య భర్తల సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దేనికి అయినా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. గురూజీ శివరామరాజు గారు. నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 8186033657. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. విషయం గురించి తెలిస్తే ఎగిరి గంతేస్తారు. ఏ విషయం గురించి తెలిస్తే చాలా సంతోషంగా ఉంటారు. అలానే కుంభరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు శనివారం రోజున ఏం జరుగుతుంది, వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి, వారికి పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారు అత్యంత గొప్ప వ్యక్తులు. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధికంగా తెలివితేటలు ఉంటాయి. సమయపాలనకి, ఆరోగ్యానికి, క్రమశిక్షణకి కట్టుబడి ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల వ్యక్తిత్వం చాలా మంచిగా ఉంటుంది. 10 మందికి మేలు చెయ్యాలి అనేటటువంటి వ్యక్తిత్వంతో ముందుకు సాగిపోతూ ఉంటారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే గుణం అధికంగా ఉంటుంది. అన్నదానం చేయటంలో వీరిని మించిన వ్యక్తులు లేరు అని చెప్పుకోవచ్చు. అన్నదానం ఒకటే కాదు, వస్త్రదానం, డబ్బు దానం వంటివి కూడా ఈ రాశికి చెందిన వ్యక్తులు చేస్తూ ఉంటారు. అధికంగా దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉంటారు. చాలా గొప్ప వ్యక్తులు, చాలా మంచి గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉంటుంది. ఇక కుంభరాశి వారికి మంచి వ్యక్తిత్వం ఉంటుంది. చాలా మంచి వ్యక్తులు, అన్నింటిలో కూడా మంచి వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుచుకుంటూ ఉంటారు. వీరు చాలా తెలివితేటలు కూడా కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అధికమైనటువంటి తెలివితేటలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో తమ యొక్క సొంత పనుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇతరుల గురించి కానీ, ఇతరుల పనుల గురించి కానీ అనవసరమైనటువంటి వాటిని ఆలోచించడం మానివేస్తారు. అవసరం, అత్యవసరం గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ఇది చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం అవసరం గురించి మాట్లాడుకోవాలి, పక్కన వారి గురించి కాదు. మనం సమాజంలో ఎలా ఉన్నాము, ఎలా ఉంటాము, ఎలా ఉండాలి అనేటటువంటి దాని గురించి వారిలో వారే ఆలోచించుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టను పొందుతారు. అంతేకాదు సమాజంలో వీరు వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని గుర్తించేలాగా చేస్తూ ఉంటారు. వీరికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు కుంభరాశి వారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇలా మంచి వ్యక్తిత్వం ఉంటుంది. అలానే వీరి కోపం అనేది అధికంగా ఉండదు. వీరు ఎక్కువగా ఆలోచిస్తారు, తక్కువగా మాట్లాడుతారు. ఆలోచించే విధానం చాలా షార్ప్గా ఉంటుంది. ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. కాకపోతే వీరు ఎవ్వరినీ కూడా ఏమీ అనరు. వీరిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోరు ఈ యొక్క రాశివారు. వీరు చాలా మంచి వ్యక్తులు, చాలా గొప్ప వ్యక్తిత్వంతో కలిగి ఉంటారు. చాలా మంచి గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది వీరికి. వీరి యొక్క జీవితం అనేది ఎప్పుడూ కూడా అందంగా ఉండాలి అని చాలా కష్టపడుతూ సుఖాంతమైనటువంటి జీవితానికి దూరం అవుతూ ఉంటారు.
రేయింబవలు కష్టపడి కుటుంబాన్ని పోషించేటటువంటి గొప్ప లక్షణం ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి. కుంభరాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు. ఈ సమయంలో కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొంతమంది డబ్బుకు సంబంధించినటువంటి చికాకుల వల్ల కొన్ని సమస్యలకి లోనవ్వవచ్చు. కానీ వీరికి ముందు ముందు మాత్రం చాలా మంచిగా ఉంటుంది. రాబోయేటటువంటి రోజుల్లో మాత్రం ఈ యొక్క కుంభరాశి వారికి మంచి ఫలితం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా అంటే వీరు ఏదైనా సరే అనుకున్నారు అంటే అది చేసే వరకు వదిలిపెట్టరు. రాబోయే రోజుల్లో ఈ పట్టుదలే వారికి ఏదో ఒకలా అంటే మంచి అవకాశాన్ని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా ఆ యొక్క అవకాశం వల్ల వీరు ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఏదో ఒక రోజు వీరికి దైవానుగ్రహంతో కటిక దారిద్ర్యాన్ని ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి వారు కూడా ఖచ్చితంగా ధనవంతులుగా మారేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలానే వీరికి ఒక్క అవకాశం వచ్చినా అస్సలు వదులుకోరు. వీరి తెలివితేటలతో అలానే వీరి యొక్క హార్డ్ వర్క్తో వీరికి ఉన్నటువంటి ముఖ సౌందర్యంతో అలానే మాట తీరుతో ఎలాగైనా సరే అవకాశాన్ని మాత్రం వదులుకోరు. ఏదో ఒకలాగా నానా కష్టాలు పడి వీరి తెలివిని అంతా ఉపయోగించి ఖచ్చితంగా ఆ యొక్క అవకాశాన్ని వీరు ఆయుధంగా మార్చుకుంటారు. అలానే గొప్పగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగేస్తారు అని చెప్పుకోవచ్చు. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. కుంభరాశి వారు అత్యంత గొప్ప అంటే మంచి మనస్సుని కలిగి ఉంటారు. ఈ వీరి యొక్క గొప్ప మనస్సుకి ప్రతి ఒక్కరూ కూడా ఫిదా అయిపోతూ ఉంటారు. కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్ప స్థాయిలో ఉంటారు. అలానే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలతో ఉంటారు. మంచి అంటే స్థాయిలో ఉండాలి అనుకుంటూ చాలా హార్డ్ వర్క్ని చేస్తూ ఉంటారు. కష్టానికి ఏ మాత్రము భయపడరు. పెద్దలు అంటే చాలా గౌరవం, వినయం, విధేయత అధికంగా ఉంటుంది. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు అధికంగా ఉంటాయి కుంభరాశి వారికి. అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో గ్రహాల అనుకూలత వల్ల ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు స్థిరాస్తుల విషయంలో కూడా ఈ రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో కూడా పైచేయి వీరిదే అని చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు అనుకూలమైనటువంటి పరిస్థితులను అధికంగా చూస్తారు. సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. ఒకరిపై ఖచ్చితంగా ప్రేమతో జీవిస్తారు. అంటే ఒకరిపై మీకు అంటే ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుంది. దానిని మీరు ఎలా చెప్పాలి అని కూడా ఆలోచించేటటువంటి వ్యక్తిత్వం అంటే ఆలోచించి విధానం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గోచార ఫలితం కూడా అనుకూలంగా ఉంది. మీరు ఎవరిపై అయితే ఇష్టపడుతున్నారో ఎవరిని అయితే ప్రేమిస్తున్నారో వారికి నిస్సందేహంగా చెప్పవచ్చు. మధ్యాహ్నం 2 తర్వాత మాత్రం మీకు మంచి ఫలితం ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏది మొదలుపెట్టినా కూడా కలిసి వస్తుంది. మధ్యాహ్నం 2 తర్వాత చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఈ సమయంలో మీ యొక్క శక్తి స్థాయి అధికంగా ఉంటుంది. మీరు మీ పనిని మరింత ఉత్సాహంగా చేస్తారు. ఈ సమయంలో మీరు మీ పనిని మరింత ఉత్సాహంతో చేయటంతో పాటు మీరు మీ జీవితం మంచి అంటే మీ జీతం అనేది ఎక్కువగా పెరుగుతుంది. ప్రమోషన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. అంటే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఉద్యోగస్తులు అయి ఉంటే ప్రమోషన్ లభిస్తుంది. లేదు ఇతర రంగాల్లో ఉన్నారు అంటే వారికి వారి యొక్క పై అధికారుల నుండి మంచి ప్రశంసలు లభిస్తాయి. ఇలా కుంభరాశి వారు చాలా మనశ్శాంతిగా సంతోషంగా జీవిస్తారు అని చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. అలానే వీరి యొక్క మంచి మనస్సు అనేది ఖచ్చితంగా వీరికి ఏదో ఒక రోజు ఇంకా వీరు అనుకున్న దానికంటే గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అదృష్టం అధికంగా ఉంది. ఆర్థిక సహాయం అందే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఈ కాలం మీకు వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. మీరు విజయాన్ని పొందుతారు. అలానే సంతోషాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామితో మీ యొక్క సామరస్యం మెరుగ్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు శనివారం రోజున ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్